ఫస్ట్ ఇక్కడ కింద ఒక మ్యాటర్ పెట్టిన పక్కన అది చదవండి. మెన్ రిక్వైర్స్ ట్రైస్ గై నైట్స్ ఇన్ వీక్ టు స్టే హెల్దీ అంట. గట్టింది కట్టి ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు స్టడీ రివీల్ చేస్తానే దీని గురించి ఏదో మాట్లాడడం కాదు. ఇది మనకు లాస్ట్ వీక్ 10 days 1 week ముందు నేను చూసినది. ప్రస్తుతం నాకు బయటకు తెలియదు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఫోటోలో మనం చదివినామో అది యాక్చువల్లీ నిజంగా చాలామంది జరుగుతుంది అంటే నేను ఫేస్ చేశాను, నాకు అనిపించింది అట్లా. అంటే ఇప్పుడు డిస్కషన్ మనం డీప్గా పోవడానికంటే ముందు అంటే దీని గురించి ఎందుకు ఈ స్టోరీ మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకు ఈ స్టోరీ గురించి నేను తీసుకొచ్చి ఇప్పుడు ముందు పెట్టాలనుకుంటున్నాను అంటే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడం కంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను, దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నేను ఒక 5 years బ్యాక్ వరకు కూడా ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంటున్నా అంటే 5 years ఎంత హ్యాపీగా ఉంటున్నా అంటే డ్యూటీ చేసుకొని 5 days అప్పుడప్పుడు ఫోన్స్లో మాట్లాడుకొని వీకెండ్ వచ్చిందంటే మా దోస్తారింటికి ఒక ఇంత టానిక్ పట్టుకొని థమ్స్అప్ తీసుకొని ఇంత స్టఫ్ ఫుడ్ పట్టుకొని పోయి ఒక రాత్రి అంతా అక్కడ మంచిగా వాళ్ళ ఇంట్లో బయట ఎక్కడా కాదు అందరూ డ్యూటీలో కట్ట వాళ్ళకి ఫ్రైడే సాయంత్రం ఇక ఒక్కోసారి డ్యూటీ అయిపోయాక ఆగి సామాన్లన్నీ పట్టుకొని కూర్చొని మంచిగా అన్ని సెట్ చేసుకొని ఆ రాత్రి అంతా ఫుల్ మంచిగా టీవీ చూసుకుంటా సినిమా చూసుకుంటా మాట్లాడుకుంటా ఆకలి బయట ఏమో తెచ్చుకోవడానికి తినడానికి ఆ రాత్రి అంతా టైం మంచి స్పెండ్ చేసేది. దాని తర్వాత నెక్స్ట్ 6 days 5 days ఏదైతే మా వర్క్ ఈ పర్సనల్ అయిపోయి ఏదైతే ఉంటుండో కుదిరితే మాట్లాడుకుంటే ఎప్పుడు మాట్లాడకపోతున్నాయి, రేపు కమ్యూనికేషన్ ఉండకపోతున్నాయి 5 days వరకు. ఆ 5 days ఎంత హ్యాపీగా ఉంటుండే ఆ 1 week కావాల్సిన ఎనర్జీ బూస్ట్ అంతా ఆ ఒక్క రాత్రి దొరుకుతుండే. అంటే ఇప్పుడు ఇదంతా చెప్తున్నా అంటే ఈ మెన్ ఎవరైతే అంటే నేను అందరి గురించి మాట్లాడతలేను, నేను కొంతమంది ఎఫెక్టెడ్ పీపుల్, నేను రియల్ మెన్ బ్రేవ్ మెన్ ఎవరైతే ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ఆ స్ట్రగుల్ని బయటకు చెప్తలేరో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు రియల్ మెన్ బ్రేవ్ మెన్ మెన్షన్ చేస్తున్నా అంటే కొందరు ఉంటారు, కొందరు కాదు మోస్ట్లీ ప్రతి అబ్బాయికి ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి ఫ్యామిలీ నుంచి కానీ ఆ సిచ్యువేషన్స్ నుంచి కానీ వాళ్ళ సరౌండింగ్స్ వల్ల కానీ కొన్ని కండిషన్స్ మనకు అప్లై అవుతాయి. కేటగిరీ నెంబర్ 1 మనకి చదువు గట్టిగా వస్తుంది, వాడు వెల్ మేనర్డ్, పిచ్చి అలవాట్లు ఏమి ఉండవు, ఫ్యామిలీ స్టేటస్ని డెవలప్ చేయడానికి ఫ్యామిలీ పొజిషన్ డెవలప్ చేయడానికి మంచి జాబ్ ఎత్తుకొని వారం కాయలు కూడా ఎత్తుకొని మంచి సంపాదిస్తారు. ఇది కేటగిరీ నెంబర్ 1. కేటగిరీ నెంబర్ 2 వీళ్ళకి అసలు సంపాదించిన అవసరం ఉండదు, మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ ఉంటుంది, ఈ ఫాదర్ బిజినెస్ లేకపోతే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చే ఏ వ్యాపారం ఏదైతే ఉందో అది చూసుకోవడంతో మనకి సాటిస్ఫాక్షన్. ఈ కేటగిరీ నెంబర్ 3 వీటికి స్ట్రగుల్స్ ఎక్కువనే, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువనే, వీడు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కానీ ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్తో ఉన్నాడు, దీనికి ఎన్ని ఉన్నా కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్. సో ఈ 3 కేటగిరీల మెన్స్కి ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఎవడు సంతోషంగా ఉన్నాడు, ఎవడు పైసలు ఉన్నోడు పైసలు లేనోడు, జాబ్ ఉండి పైసలు సంపాదించేవాడు, వీళ్ళు ముగ్గురిట్లో ఎవడు కూడా ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నాడు. మీరు కావాలంటే మీకు తెలిసిన ర్యాండమ్ పీపుల్ ఒక 10 మందికి సడన్గా ఫోన్ చేసి నువ్వు సంతోషంగా ఉన్నావు అడిగి చూడండి, ఒక్కడు కూడా ఫస్ట్ సంతోషంగా ఉన్నా అని చెప్పాడు. ఎందుకు అట్లా అడుగుతున్నా ఏమైంది అని అడుగుతాడు వాడు. ఇది నేను రియల్గా చేసి చూసిన, నాకు తెలిసిన నాకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ని ఎవరైతే టైం ద్వారా టచ్ కొంచెం దూరమైన వాళ్ళని లేదా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న ఫ్రెండ్స్కి ఏమేమో ఫోన్ చేసి సంతోషంగా ఉన్నవాడు అడిగాను అంతే. బాబుని అడగలే, అప్పుడు బాబులోనే చెప్తాడు. సంతోషంగా ఉన్నవాడంటే వాడు ఏంటంటే సడన్గా పోయి ఇట్లా అడుగుతున్నావు అని అన్నాడు. ఒక్కడు కూడా నేను బాగున్నాను చెప్పాను. నా ఫ్రెండ్స్ అనే కాదు, మీరు ఎవరు ర్యాండమ్గా 18 నుంచి 30-35 వచ్చే ఈ ఏజ్ పీపుల్ ఎవరినైనా ఫోన్ చేసి అడగండి, వాడు ఎందుకు అని అడుగుతాడు తప్పితే సంతోషంగా యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే వాడు సంతోషంగా లేడు కాబట్టి.
ఎట్లా అయిపోయిందంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఒకటి రీజన్, మారుతున్న లైఫ్ స్టైల్ ఒక రీజన్, పెరుగుతున్న రెస్పాన్సిబిలిటీ ఒక రీజన్, ప్లస్ ఈ న్యూ ఇయర్ ఏదైతే అంటే 20s నుంచి స్టార్ట్ అయ్యి లిటరల్ ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఏదైతే నడుస్తుందో ఆ చేంజెస్ కానీ అంటే చేంజెస్ అని ఎందుకు అంటున్నానంటే ఒక టైం ల్యాబ్స్ తీసుకున్నాం 2010 నుంచి 2020 వరకు. ఈ టైంలో చాలా చేంజెస్ జరిగినాయి. స్మార్ట్ మొబైల్స్, నెట్వర్కింగ్, సోషల్ మీడియా, మన ప్రాబబిలిటీ అంటే మనం చూసే ఏదైతే ఎన్ని రకాల అబ్జర్వేషన్ థింగ్స్ని అందులో కూడా చాలా రకాల చేంజెస్ జరిగాయి. ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని మనం చూసే విధానం మారిపోయింది ఈ టైంలో. అంటే ఎట్లా అంటే ఒకప్పుడు నా ఫ్రెండ్స్ నేను టైం స్పెండ్ అనుకుంటే ఈ వీకెండ్ల కోసం చూసే బాధ రాకపోతుంది. మళ్ళా చెప్తున్నా, అప్పటికి అంటే కొంతమందికి ఏ టెన్షన్స్ లేవు, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఏ బాధ్యత లేవు. కానీ మా అందరికీ తెలుసు ఏదో ఒక రోజు మా లైఫ్ టర్న్ అవ్వాల్సిందే, మేము చేంజెస్ యాక్సెప్ట్ చేయాల్సిందే. లిటల్గా కలుసుకుంటుండే, టైం స్పెండ్ చేస్తుండే, సంతోషంగా ఉంటుండే. అసలు ఈ వారము ఈ నెల ఎట్లా కలిసి నాకు తెలియకపోతుంది. అది దరిద్రం ఏందిరా అంటే అప్పుడు మాకు దాని వాల్యూ తెలియదు. ఇది మేము స్పెండ్ చేసే వాల్యుబుల్ టైం అనే సంగతి నాకే కాదు చాలా మంది ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ తెలియదు. ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది అనుకుంటాం కానీ దరిద్రం తప్ప ఇంకేం లేదురా నాయన. ఎందుకంటే మీరే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒకప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే చెప్పుకోవడానికి పక్కన 10 ఫ్రెండ్స్ ఉండేటారు. మీ దగ్గర ఫోన్ లేకపోయినా కానీ సైకిల్ వేసుకొని బండి వేసుకొని నడుచుకుంటూ పోయి వాళ్ళ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేసి నువ్వు సుకూన్గా ఫీల్ అయ్యాక ఇంటికి వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర బండి ఉంటుంది, మొబైల్ ఉంటుంది, ఖర్చు పెట్టిన డబ్బులు ఉంటాయి. అది చెప్పుకోవడానికి పక్కన నీకు ఆ వైపు క్రియేట్ చేసే ఫ్రెండ్ గాడు అవైలబుల్ ఉన్నాడు. ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్సే భయ్యా, కానీ అరే గాండు అంటే నువ్వురా గాండు అనే దోసాలు కొందరు ఉంటారు చూస్తారు భయ్యా, వాళ్ళకే మన గురించి కంప్లీట్గా తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పుకోవడానికి ఇష్టపడను బయటికి, నాకు ఈ సమస్య ఉందని ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇష్టపడ్డాను. అట్ ద సేమ్ టైం ఒకరికి చెప్పుకుందామన్న ఫ్రెండ్ కలిసినా కానీ అప్పుడు ఆ బాధలేం గుర్తుకున్నాం. మోస్ట్లీ ఎట్లుంటుందంటే పొద్దంతా నచ్చిన పని చేసుకొని ఇంటికి వచ్చి ఇంకా తినేసి జరిగే ఫోన్ గెలికి నిద్రపోదామన్న మూమెంట్లో కొంచెం ఆలోచిస్తాం కదా ఈరోజు ఏం బీక్రామని చెప్పి. అప్పుడు గుర్తుకొస్తారు భయ నీ 10th ఫ్రెండ్స్, నీ ఇంటర్ ఫ్రెండ్స్, నీ డిగ్రీ ఫ్రెండ్స్, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవడు పక్కన కనిపించాడు, చుట్టుపక్కల దాదాపు ఎవడు కనిపించాడు. అప్పుడు అనిపిస్తుంది బాగా, అరే ఎట్లుంటుండేదా మేమంతా, ఎట్లా అయిపోయినామని చెప్పి చెట్టుకోడు పుట్టకోడు. లిటల్గా కొంతమంది అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము వేరే స్టేట్కి పోవడము, వేరే కంట్రీకి పోవడము, ఫ్యామిలీని, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని వీళ్ళందరూ వదిలిపెట్టిపోయి చెట్టుకోడు పుట్టకోడు అయిపోయి ఉన్న ఎన్విరాన్మెంట్ కంఫర్ట్ ఉన్నా కానీ అది నచ్చకనో సాటిస్ఫాక్షన్ లేకనో అది యాక్సెప్ట్ చేయలేకనో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు భయ. మీకు ఏదైనా సమస్యలు అనేవి ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫోన్లు చేయండి. రెగ్యులర్ సమస్య లేకుండా కలుద్దామని అని చెప్పండి, కలవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకు 2 రాత్రులు అవసరం అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ డిక్లేర్ చేసింది. ఏమని? మెన్ రిక్వైర్డ్ 2 nights ఆఫ్ గై నైట్స్, గై అంటే కేసు రాదు, మెన్ రిక్వైర్డ్ 2 గై నైట్స్ టు స్టే హెల్దీ అంట. ఇదే ఇంకోటి అయిన తర్వాత మీరు ఏం చేసినా మీరు బతకరు, మెన్ అని పుట్టిన కావాల్సిన మెన్షన్ చేస్తారు. అక్కడ తెచ్చుకోకుండా ఉండాలంటే కొంచెం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా చెప్పుకుంటారు ఫ్రెండ్స్కి. చెప్పుకోకపోతే లిటల్గా నేను ఒక నా ఫ్రెండ్ జరిగిన క్వశ్చన్ చెప్తాను మీకు. నేను అంటే వాడి పేరు మెన్షన్ ఇష్టం లేదు, బట్ వాడికి రియల్గా జరిగింది ఇదంతా, అందుకే నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా. మా వానికి ఏం జరిగిందో చెప్పడం కంటే ముందు ఫస్ట్ వాడి మెంటాలిటీ గురించి బయట చెప్తా. సుకూన్ లైఫ్, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఇంటర్ డిగ్రీ పీజీ సుకూన్గా చదువుకున్నాడు, గడిపేసాడు. వానికి సెట్ అయ్యే ఫీల్డ్లో జాబ్ కొట్టుకున్నాడు. వారం అంతా మంచిగా జాబ్ మీద ఉంటాడు, వారం వీకెండ్ అంతా దోస్తుని చిల్ అవుట్ అవుతాడు. ఇది తప్ప వానికి వేరే దునియాలో వేరే టెన్షన్స్ లేదు. నా పిల్ల పంచాయతీ లేదు, నాకు కావడం అవ్వట్లేదు, నా ఇంకా వేరే కలిసి ఏం లేవు. బిజినెస్ షాప్ వచ్చింది మనకి. ఇంతగా అసలు యాక్సెప్ట్ చేయకపోయినాం చాలాసేపు వరకు. అరే మనోడు ఎందుకు ఇంత చిల్ ఉంటాడు, వానికి ఎందుకు ఇట్లా అయిందని చెప్పి ఇక
తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడికి తెలిసింది ఏంటిదంటే మేబీ మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు, అందుకే అట్లా. అంటే అది అది రీజన్ కదా, నాకు కూడా పర్టికులర్ తెలియదు. ఎందుకు వాళ్ళ గురించి మెన్షన్ చేస్తానంటే చాలా మంది అంటారు కదా భయ్, మనం హ్యాపీగా ఉంటే మనకి ఎటువంటి రోగాలు రావు, మనం ఈ స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల అడ్డమైన రోగాలు అని చెప్పి. అరే చిన్న చిన్న పిల్లలు 20 to 23 బీపీ షుగర్లు ఏంద్రా, లిటరల్గా 25లో పోరాలకు బీపీ షుగర్ లేదురా. అంటే లిటరల్గా ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా ఇప్పుడు వారానికి 2 రోజులు సరిపోతుంది అంటారు. తర్వాత ముందుగా నేను చెప్పినట్టుగా కన్ఫర్మ్ మీరు మొగలే పుట్టారు కదా, మీరు రావాల్సిందే, మీరు చచ్చిపోండి ఫస్ట్ అంటారు కదా లేట్గా. ఏదైనా ఉంటే చెప్పుంటారా పోయి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని టైం స్పెండ్ చేయండి, హెల్తీ ఉన్న ట్రై చేయండి. నిజం చెప్తున్నారా, మీరు అనుకుంటారు కావచ్చని ఇది చెప్పేసుకోదు ఏదైనా అనుకుంటారు, కానీ సంతోషంగా ఉన్న పీపుల్ నుంచి ఈ రొటీన్ లైఫ్ అలవాటు పడలేక స్ట్రగుల్ అయ్యి మధ్యలో చచ్చిపోతే చాలా మంది ఉన్నారు. అందరూ చచ్చిపోతారన్న ఇంటెన్షన్ కాదు, బట్ బతుకున్న ప్రతిరోజు వాళ్ళకి ఇబ్బంది నచ్చక ఇబ్బంది పడుతూ చిన్నప్పుడే జర మీ గోలు మీ లైఫ్ స్టైల్ సెట్ చేసుకునే ప్రయత్నం చేయంటారు పోయి. ఒక్కసారి 30 దాకా గుంజుకొచ్చానంటే 30 తర్వాత నువ్వు అట్నే గుంజుకపోతే నీకు అలవాటు అయిపోతుంది, నువ్వు లాస్ట్కి ఏం చేయదు. ఏం చేయాలంటే కారు కాదు, మీకు తెలుసు అదేందో. ఫారెన్ ట్రిప్పులని, ఈ షికార్లని, ఫారెన్ చదువులని, కొత్త కొత్త లైఫ్ స్టైల్ చెప్పి ఎత్తుకోకుండా పోకంటారా. ఉన్న దగ్గర ప్రశాంతంగా మీ